ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్కి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పీటీడీ ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులందరికీ ప్రతి నెల 5వ తేదీనే జీతాలు ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారికి మేనేజ్మెంట్ ద్వారా ఎక్స్గ్రేషియో మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు పి జగదీష్, వై హరిప్రసాద్, జానీబాషా, యశ్వంత్ పాల్గొన్నారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రీవెన్సుల్లో ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశాము. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 8,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. వారికి జీతాలన్నీ కూడా కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ అకౌంట్కి పోయిన తర్వాతే వీళ్ళ అకౌంట్లో పడతా ఉన్నాయి. ఒక డిపోలో 1000 రూపాయలు కటింగ్ చేసి వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకో డిపోలో వచ్చేసరికి 2,500 కటింగ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ప్రతి నెల 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాల్సి ఉంటే ఒక తేదీ అనేది లేకుండా నెలలో ఇష్టానుసారంగా ఏదో ఒక డేట్లో వేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాళ్ళకి కాంట్రాక్టర్ ద్వారా కాకుండా డైరెక్ట్గా అకౌంట్లలో చెల్లించాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులకు ఎక్కడ కూడా మెడికల్ సదుపాయం లేదు. ఇప్పుడు ఆర్టీసీల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికి కూడా మెడికల్ స్పెషాలిటీ కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనీసం మెటర్నిటీ లీవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు కూడా మెటర్నిటీ లీవులు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకి ఏవైతే హక్కులు వర్తిస్తాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కల్పించాలని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకనైనా ఈ సమస్యల మీద స్పందించకుండా ఉంటే రేపు 27వ తేదీ చెలో విజయవాడ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వీళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.